హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? అంత క్షేమేనా? ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. అయితే నేను ఒక ఫారెస్ట్కి వచ్చిన ఫ్రెండ్స్. ఫారెస్ట్ చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచిగా ఉంది చూడండి. అయితే మనం ఎంతో ఆరోగ్యంగా ఉండాలంటే ఆక్సిజన్ కావాలి. కరెక్టే కదా ఫ్రెండ్స్? అన్నం కాదు, నీళ్ళతో కొన్ని రోజులు బతకొచ్చు, కానీ ఆక్సిజన్ ముఖ్యం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని చెట్లు, ఏం లేదు. చెట్లను పెంచండి ఫ్రెండ్స్ ప్లీజ్. మన భూమి బాగుండాలంటే, మనం బాగుండాలంటే ఫస్ట్ మనం బాగుండాలంటే, మన భూమి బాగుండాలంటే, మన భూమి బాగుండాలంటే చెట్లు పెంచండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? మనం తింటాము చనిపోతాం. మనము మన పిల్లలకి తరానికి మనం ఆక్సిజన్ అందియాలి. తిండి కూడా ముఖ్యమే బతకనికి, కానీ శ్వాస ముఖ్యమైనది కదా. శ్వాస అంటే ఆక్సిజన్. చెట్లు పెంచాలి ఫ్రెండ్స్ ప్లీజ్. నిజంగా చూడండి ఫ్రెండ్స్, నిజంగా ఫ్రెండ్స్. ఎందుకు చెప్తున్నా అంటే, నిన్ను మన తాత ముత్తాల కాడి నుంచి కూడా వాళ్ళకి ఆక్సిజన్ అంటే తెలుసు వాళ్ళకి. కాకపోతే అప్పుడు పెద్దవాళ్ళే మన చెట్లను పెంచారు. మరి ఇప్పుడు కనీసం ప్రతి ఇంటికి ఒక చెట్టు పెంచాలి ఫ్రెండ్. అది గుర్తుపెట్టుకోరు. నిజం ఫ్రెండ్స్, చెట్లు పెంచండి. మెయిన్గా అది ఇప్పుడు కారణం. లేకుంటే మన తరాలు నిలవలేవు. రేపటి రోజు వేడెక్కువై చెట్లు కూడా చనిపోతే ఆక్సిజన్ ఉండవు. అంతే కదా. అసలు మనిషి మనగడ లేకుంటే అవసరమే లేదు. కానీ కాకపోతే ఒక్కటి, మనిషి మనుగడ ఉంది కాబట్టి మనకి చెట్లు పెంచుకుందాం. మన పిల్లలకి, ఎవరికైనా కానీ, జీవజాతులకు కూడా ఆక్సిజనే కావాలా. కనీసం నీటిలో బతికేదానికి కూడా ఆక్సిజన్ కావాలా ఫ్రెండ్స్, రియల్. కాబట్టి మనము చెట్లు పెంచండి. మనందరం చెట్లు పెంచాలి. ఎస్ ఫ్రెండ్స్. నేను ఏదో లైక్ల కోసమో సబ్స్క్రైబ్ కోసమో చెప్తాను ఫ్రెండ్స్. నిజం చెప్తున్నా, రాబోయే కాలం అట్లా తయారవుతుంది రియల్లీ ఫ్రెండ్స్. చెట్లు చూడండి ఎట్లా ఉన్నాయి ఇక్కడ చూడండి. మీరు లైక్ కొట్టుకున్నా పర్లేదు, సబ్స్క్రైబ్ చేసుకున్నా పర్లేదు, కానీ ఇది నిజం, ఇది ఫ్రెండ్స్, వాస్తవం ఇది. చెట్లు పెంచండి ఫ్రెండ్స్. మనం అది ఫ్రెండ్షిప్. ఓకేనా ఫ్రెండ్స్? మనిషి శ్వాస పీల్చుకోవాలంటే ఆక్సిజన్ కావాలి. కరెక్టే కదా. అది లేకుంటే మనిషి మనుగడ సాగించలేదు ఈ పృథివీ పైన. మనిషి మనుగడ సాగించలేరు ఈ ధరణి పైన. మనిషి మనుగడ సాగించలేరు ఈ నేల పైన. మనిషి మనుగడ సాగించలేరు ఈ వసుంధర పైన ఫ్రెండ్స్. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తుంటాయి ఫ్రెండ్స్? రాబోయే కాబట్టి తయారైంది. మరి కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైంది ఫ్రెండ్స్. దానికోసం మనము కంట్రోల్ చేయాలి. ప్లాస్టిక్ ఎక్కువైంది, వాటిని కూడా కంట్రోల్ చేయాలి ఫ్రెండ్స్. రియల్లీ వాటిని కూడా కంట్రోల్ చేయాలి. ఎందుకంటే ఒకప్పుడు చెట్టు కింద కూర్చొని మంచిగా భోంచేసుకుంటూ ఉంటే అదొక పెద్ద ఆనందం ఉండేది. ఇప్పుడు బంగ్లాలు, కాంప్లెక్స్లు, ఇవన్నీ ఫ్రెండ్స్ అంటే వాళ్ళకి అర్థమవుతుంది ఫ్రెండ్స్. నిజంగా అర్థం కాదు. చెట్టు కింద ఎంతో ఆరోగ్యం ఫ్రెండ్స్, రియల్. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇవన్నీ చెట్లు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.